హలో అందరికీ, ఈరోజు మనం కొత్తిమీరతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి, ముందుగా ఇలా కొత్తిమీరని శుభ్రం చేసేసుకొని తడి లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చింతపండుని ఒక నిమ్మకాయ సైజులో తీసుకొని కూల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళు మాత్రం పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొత్తిమీర అంతటిని మగ్గించుకొని పక్కన చేసేసుకోండి. ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఆవాలు మెంతుల్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండు, సరిపడ కారం, అలాగే మగ్గించుకున్న కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగబ్యాళ్ళు, జీలకర్ర వేసుకొని వేపుకొని ఇందులోకి స్మాష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసేసుకొని వేపుకోండి. అలాగే మనం పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంత రుచికరమైన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, అన్నంలోకి చాలా